బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా సైతం చేపట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలపై బీజేపీ నేతలు వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నా సైతం చేపట్టారు. ఈ క్రమంలోనే ఢిల్లీలో ధర్నా చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి బీసీ రిజర్వేషన్లపై మాట్లాడారు. భారతదేశంలో అత్యధికంగా బీసీ బిడ్డలు ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలకు సిగ్గుందా? అయినా మేము విడిచిపెట్టాం. కాంగ్రెస్ ముందడుగు వేసింది, సాధించే వరకు విడిచిపెట్టే ప్రసక్తి లేదు. బీసీ బిడ్డలారా, తెలంగాణ ఉద్యమం అనేక కష్టాలు నష్టాలు పోరాటాలు చేశాం. ఫైనల్ గా సోనియా మనకి తెలంగాణ ఇచ్చింది, సాధించుకున్నాం. అదే విధంగా బీసీకి కూడా 42% రిజర్వేషన్ కూడా. పార్లమెంట్ లో బీసీ బిల్లుకు ఎందుకు ఆమోదం తెలపడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. రాహుల్ గాంధీ జోడో యాత్రలో ప్రజలను కలిసి కష్టాలు తెలుసుకున్నారని చెప్పుకొచ్చారు. బీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాలని కోరారు. బీసీ బిల్లుపై మోడీ ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తోందని ఎమ్మెల్సీ విజయశాంతి నిలదీశారు. నష్టాలు వెనకడుగు వేస్తారు, అయినా మేము విడిచిపెట్టాం. కాంగ్రెస్ ముందడుగు వేసింది, సాధించే వరకు విడిచిపెట్టే ప్రసక్తి లేదు. బీసీ బిడ్డలారా, తెలంగాణ ఉద్యమం అనేక కష్టాలు నష్టాలు పోరాటాలు చేశాం. ఫైనల్ గా సోనియా మనకి తెలంగాణ ఇచ్చింది, సాధించుకున్నాం. అదే విధంగా బీసీకి కూడా 42% రిజర్వేషన్ కూడా డెఫినెట్ గా సాధిస్తాం.